హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా అని చూస్తున్నారా? రాత్రి మిగిలిన చపాతీతో చిప్స్ అండి. చూడండి, నిన్న రాత్రి అయితే మా ఇంట్లో చపాతీలైతే మిగిలిపోయాయండి. ఎవరు తినరు. ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. దీంతో చిప్స్ చేస్తే మా చిన్నోడు చాలా ఇష్టంగా తింటాడనిపించింది. అందుకోసము చిప్స్ చేయడానికి నేను రెడీ అయ్యాను. ఈ విధంగా రాత్రి మిగిలిన చపాతీని చిన్న చిన్న పీసెస్ లాగా మనము పూర్తిగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్త కొత్త వెరైటీస్ చేస్తూ పిల్లలకు పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మనం బయట కొనుక్కొచ్చి పెట్టడం కాదండి, ఇలాగా మనం కొత్త వెరైటీస్ ఇళ్ళల్లో ట్రై చేస్తూ పిల్లలకు పెడుతూ ఉంటే పిల్లల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్లస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనము ఏ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడం కదండి ఇంట్లో. అదే ప్యాకెట్స్లలో ప్రిజర్వ్ చేసే వాటిల్లో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. సో అవి అవాయిడ్ చేసి పిల్లలకు కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా చపాతీని అయితే మొత్తాన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న చిప్స్ లాగా. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. అందులో సరిపడా ఆయిల్ని అయితే మనము వేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే మనం దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ని ఈ విధంగా వేడయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులో మనము చిప్స్ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చిప్స్ని అయితే మనము ఆ చపాతీని మనము అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు మనము ఈ చపాతీని అందులో ఉంచిన తర్వాత మనము కలుపుతూ ఉండాలండి పైకి కిందికి, లేదంటే అవి మాడంటుతాయి. పిల్లలకు ఇలా వెరైటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈరోజు మా అమ్మ ఏం చేస్తుందో ఏమో అని చెప్పి చాలా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారండి. ఇంకా బయట ఫుడ్స్ అడగరు, అవాయిడ్ చేసేస్తారు పిల్లలైతే. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు మనము వాటిని తీసేసుకోవాలండి. ఎక్కువసేపు మనము అలానే ఉంచితే అవి మాడిపోతాయి. చూడండి, లైట్గా వస్తున్నాయి కదా. ఈ విధంగా మనము లైట్గా వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా వస్తే చాలండి కలరు. ఈ విధంగా వచ్చినప్పుడు మనము తీసేసుకోవాలి, పక్కకు తీసేసుకోవాలి. పిల్లలతో మనము ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయాలండి. అది ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, ఆడుకోవడం కానివ్వండి, తినే విషయంలో కానివ్వండి, ఇలాగ పిల్లలతో మనము వాళ్ళల్లో మమేకమై మనం కూడా ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టపడతారండి పేరెంట్స్ని. విధంగా మనము మిగిలిన చపాతీని కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో అయితే వేసుకున్నామండి. వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బయట ప్యాకెట్స్ మనకు ఏ విధంగా దొరుకుతాయో తెలియదు కానీ ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. టేస్ట్ కోసం కొన్ని శనగగుండ్లు తర్వాత పప్పులు అయితే నేను డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నానండి. అవి కూడా అంటే సన్నని మంట పైన ఇవైతే మనము ఫ్రై చేసుకోవాలి, లేదైతే మాడిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే కరివేపాకునైతే వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత పక్కకు జరగండి, లేకుంటే చిటపటలాడి ముఖం మీద ఆయిల్ పడిపోతుంది. ఇలా అన్నీ వేయించుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొన్ని జస్ట్ లైట్గా మసాలాలు అయితే కలిపానండి. ఇప్పుడు ఇందులోకైతే నేను లైట్గా మసాలాలు అయితే కలుపుకున్నానండి. ఏం లేదండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్. తర్వాత కారము, లైట్గా కారం, పిల్లలు తినే పని కదా, ఎక్కువ కారం వేయకుండా జస్ట్ లైట్గా వేసానండి. ఇది పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, అందుకోసం కొంచెం మ్యాగీ మసాలా టేస్ట్ కోసం కొద్దిగా మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు అన్ని మసాలాలన్నీ కలిసేటట్టుగా పైకి కిందికి మనము అనుకోవాలి. ఈ విధంగా మనకు ఉప్పు కారం పట్టేటట్లుగా మనము అన్ని చిప్స్ని అయితే కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. మా వాడైతే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. మా వాడైతే అస్సలు వదలలేదండి, ఎమ్మీ ఎమ్మీ అంటూ తింటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్